హిందూ దేశంలో హిందూ దేవుడు గుడి కడతాను అంటే ఇక్కడ ఒక్కరు కూడా హిందువులు లేరు, కట్టొద్దు అని చెప్తున్నారు. నీకేంటి అబ్జెక్షన్ గుడి చెప్పు, గుడి కట్టుకుంటే నీకేంటి అబ్జెక్షన్ ఇక్కడ గుడి కడితే? ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఎందుకు వస్తున్నాం విభేదాలు? వస్తూ చూసుకోవాలి, వస్తూ చూసుకున్నాం. విభేదాలు లేకుండానే ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? అదే మరి సర్టిఫికేట్ కూడా ఉందండి. ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందూ లేడండి, అసలు ఒక్క హిందూ లేడు. ఇక్కడ గుడి కడతాం, రామాలయంలో సాధారణంగా ఇది బయట ఎక్కడన్నా కంట్రీస్లో జరిగితే పెద్ద ఆశ్చర్యం అనిపించదు, కానీ మన దేశంలో జరుగుతుంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు బాధ కూడా కలుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఎటువైపు వెళుతోంది ఈ దేశం? హిందూ దేశంలో హిందువులమై ఉండి 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు అని చెప్పుకునేటువంటి ఈ దేశంలో మా గ్రామంలో ఒక్క హిందువు కూడా లేడు, మీరు హిందూ ఆలయం కట్టొద్దు అని స్వయాన ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే క్రైస్తవం ఈ దేశంలోకి ఎంతలా విస్తరించింది, ఎంతలా పాకింది, ఎంతలా చొరబడింది అనే విషయం మనకు కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మేబీ సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు కొన్నిసార్లు ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో కామెంట్లు పెట్టడం తప్ప హిందువులు అంతకు మించి ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు తల తీసేస్తామని ఒక పాస్టర్ బహిరంగంగా మైక్లో మాట్లాడినా, హిందూ ఆలయం కట్టొద్దు, ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడు అని చెప్పినా, మేము ఉన్నాం కాబట్టి హిందువులు సేఫ్గా ఉన్నారు, లేదంటే ఒక వర్గం మిమ్మల్ని ముక్కలు చేసేస్తారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడినా, 15 నిమిషాలు సమయం ఇవ్వండి, ముస్లిం జనాభాకి సమానంగా హిందూ జనాభాని చేసేస్తామని మాట్లాడినా, నోరు మెదపలేనటువంటి స్థితిలో ఉన్న హిందువులు ఉన్న హిందూ దేశం ఇది. నేను చెప్పేది కొన్నిసార్లు అవహేళనగా అనిపించిన, సరదాగా అనిపించిన, యూట్యూబ్లో వీడియో చూస్తున్నంతసేపు ఇతనేం మాట్లాడతాడో అనే ఆసక్తితో చూసిన, ఇతను మాట్లాడేది 2 వర్గాల మధ్య గొడవ పెట్టడానికి అని కొంతమందికి అనిపించిన, కానీ నేను వాస్తవం చెప్తున్నా. ఎందుకు అంటే మనం హిందూ దేశంలో ఉన్నాం, ఇది హిందూ దేశం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు అని నేషనల్ మీడియా జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు. ఈ 100 కోట్ల మంది హిందువులు అనేది మాటల్లోనే కనబడుతుందా? ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లేదా? గ్రౌండ్లోకి దిగి రియాలిటీ చెక్ చేస్తే ఎంతమంది హిందువులు ఉన్నారు? ఉండి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో రఘురామకృష్ణంరాజు గారు వెళ్ళి అక్కడ పాడుబడిపోయినటువంటి ఒక రామాలయాన్ని పునరుద్ధరిస్తామని చెప్తున్నారు, రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తామని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ అలాగే కొంతమంది క్రైస్తవులు వచ్చి ఎక్కడ మీరు గుడి కట్టడానికి వీల్లేదు అని ఘంటాపదంగా చెప్తున్నారు. వద్దు, కట్టొద్దు, ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడు. కారణం ఏంటంటే ఒక్క హిందువు కూడా లేడట. హిందూ దేశంలో హిందువులు లేకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లా. ముస్లిమ్స్ ఉన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తా. క్రైస్తవులు ఉన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తా. హిందువులు లేరా? పైగా ఇది ఎస్సీ కాలనీ సార్, ఇక్కడ హిందువులు అనేవాళ్ళు లేరు అంటున్నాడు. ఎస్సీలు అంటే హిందువులు కాదా? అసలు క్రైస్తవులు అయితే ఎస్సీలు ఎలా అవుతారు? క్రైస్తవులకి ఎస్సీ హోదా ఎలా ఇస్తారు? ఆ రోజు మహాత్మా గాంధీ గారు హరిజనులు అని పిలిచాడు. అంటే ఎవరు? హరి అంటే ఎవరు? విష్ణుమూర్తి, దేవుడు. ఆయన బిడ్డలు హరిజనులు, వాళ్ళు ఎస్సీలు అని ఆ రోజు ఆయన పోరాటం చేసి మరీ సాధించారు. దాని విలువ ఈరోజు ఎస్సీలు అంటే క్రైస్తవులు అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు. అమాయకులైనటువంటి ప్రజలను మతం మార్చి సొమ్ములు చేసుకోవటం గొప్ప కాదండి, కానీ మనం మతం మార్చిన మన పుణ్య భూమికి అవమానం జరగకుండా, అభద్రత జరగకుండా, దేశం భ్రష్టు పట్టిపోకుండా కాపాడడమే గొప్పతనం.
నేను ఎక్కడ ఏ పాస్టర్ని తప్పు పట్టట్లేదండి. నిజంగా నిజాయితీగా వారి ఇష్టంతో అభీష్టంతో వచ్చి మీ మతంలో జాయిన్ అయితే బ్రహ్మాండంగా సేవ చేయండి, తప్పు కాదు. క్రీస్తు యొక్క మహిమలను తెలియజేయండి, బైబిల్ ఏం చెబుతుందో అది పాటించండి. అంతేగాని అమాయకులైన వారికి ఏలు నొప్పి వస్తేనో కాలు నొప్పి వస్తేనో జ్వరం వస్తేనో బాధ వస్తేనో మీ దేవుడు న్యాయం చెయ్యడు, 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు మీలో, మీకు సాయం చేసేది ఎవరు అని ప్రశ్నించి మీరు తీసుకెళ్ళిపోయి వాళ్ళని మతం మారుస్తున్నారు. పోనీ మీ దేవుడు న్యాయం చేస్తున్నాడా? ఒక బాబుకి అనారోగ్యంగా ఉందని ఒక తల్లి చర్చికి తీసుకొస్తే 3 రోజులు ప్రార్థన చేశాడు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా. ఆ తర్వాత ఆ బాబు చనిపోయాడు. మానసిక స్థితి బాలేని తన కూతుర్ని చర్చికి తీసుకొస్తే 1 రోజులు ప్రార్థన చేశాడు, తనకి దెయ్యం పట్టిందని. పిచ్చిగా కొట్టారు కర్రలు తీసుకొని. అఫ్కోర్స్ హిందువుల్లో కూడా కొంతమంది మూర్ఖులు ఉండొచ్చు, నేను కాదన్నాం. కొంతమంది దెయ్యాలను వదిలిస్తాం, భాబాలం అని చెప్పుకోవచ్చు. తప్పది, చాలా తప్పది. కానీ పాశ్చాత్య మతం మాది 2000 సంవత్సరాల క్రితమే పుట్టింది. మూఢనమ్మకాలను మేము నమ్మం, గొప్పగా బ్రతుకుతాం, లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతాం అని చెప్పి మాట్లాడేటువంటి క్రైస్తవ మతంలో కూడా ఇంత మూఢనమ్మకాలు ఉంటే మరి ఎవరిది మూఢనమ్మకం అనాలి? హిందువులు పాటించే ప్రతి మూఢనమ్మకంలోనూ ఒక సైన్స్ దాగి ఉంది. దాని గురించి చెప్పాలంటే చాటభారతం అవుతుంది, తర్వాత వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. కానీ ఈరోజు నేను చూసిన వీడియోలో ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు, ఆలయం కట్టొద్దు అంటే ఆశ్చర్యం వేసింది. అక్కడున్న ఎస్సీల్లో అందరూ హిందువులే. ఎస్సీ అంటేనే హిందువు కదా, అది మన రాజ్యాంగం కదా. రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారంటే, తీసుకురండి సర్టిఫికెట్లు, ఏం జరిగిద్దో చూద్దాం, ఎంతమంది హిందువులు ఉన్నారో చూద్దాం అన్నారు. మరి అందరి సర్టిఫికెట్లోనూ ఎస్సీ అనే ఉంటుంది, క్రైస్తవ అని రాసుకోరు కదా. చాలామంది పేరు కూడా మార్చుకోరు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు పోతాయి. ఎస్సీ అంటే ఈ దేశంలో వెనుకబడినటువంటి వర్గం, పేద వర్గం అని చెప్పుకోవచ్చు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది, కొన్ని ట్రస్టులు అండగా ఉంటాయి. అలాంటిది మరి క్రైస్తవులు అంటే వెనకబడిన వర్గం కాదండి, సంపన్న వర్గం. డబ్బున్నటువంటి పాశ్చాత్య పోకడలకు పోతూ లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్లు ఫాలో అవుతూ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి క్రైస్తవులు. మరి వాళ్ళు మన దేశంలో మతం మార్చుకొని కూడా సర్టిఫికేట్ మార్చుకోలేదు అంటే ఏం చెప్తాం? అసలు ఈ దేశంలోకి చాప కింద నీరులా ప్రవేశించిన అన్య మతాలు ఈరోజు ఈ దేశంలో హిందువే లేడు, గుడి కట్టొద్దు అనే కాడికి వచ్చిందంటే ఇంతకంటే దిగజారిపోతుందండి. నాకు అర్థం కాదు. మన దేశానికి ప్రమాదం పొంచి ఉంది అనేది ఒక చిన్న అంశం ద్వారా అర్థమవుతుంది. దానికోసం మనం గ్రామాలు తిరిగి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. 100 కోట్ల మంది జనాలను మీరు ఏ మతం అని అడగాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఎస్సీ కాలనీలో గుడి కట్టొద్దు అని అడ్డుకున్న మీరు ఒక్క క్రిస్టియన్ కూడా లేని ప్రాంతాల్లో ఎన్ని చర్చిలు కట్టారండి? హైవే మీద ఎన్ని స్థలాలను ఆక్రమించి చర్చిలు కట్టారండి? అక్రమంగా నిన్న పవన్ కళ్యాణ్ గారిని తల నరికేస్తా అన్న పాస్టర్తో సహా అక్రమంగా నిర్మించిన చర్చిలే. ఆయన కాలువ ఒడ్డునున్న స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చర్చి కట్టి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి తలనే తీసేస్తా అంటున్నాడు. ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ఫండ్స్ వీళ్ళు వాడుకుంటారు. సాధారణంగా ఫారిన్ కంట్రీస్ నుంచి ఎందుకు వస్తాయండి ఫండ్స్? పేదలైన వాళ్ళకి సహాయం చేయండి అని వస్తాయి, కానీ చేయరు. ఎన్నో వీడియోస్లో నేను కొంతమంది పాస్టర్లు చేసేటువంటి వికృత చేష్టలను వివరించాను. మొన్న రీసెంట్గా నెల్లూరు జిల్లాలో ఒక పాస్టర్ ఒక యువతిని నమ్మించి ఆమె గర్భం దాల్చేటట్టు చేశాడు. గర్భం తీసేసుకో, పెళ్లి చేసుకుందాం, తర్వాత ఇప్పటి వరకు వద్దు, ఇప్పుడే కాదు అని చెప్పాడంట. ఆమె తన మాటలు నమ్మి అబార్షన్ చేయించుకుంది. తర్వాత నేను పెళ్లి చేసుకోను అని హ్యాండ్ ఇచ్చాడు. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే మామూలు వ్యక్తులు కూడా చేస్తున్నారు కానీ చాలామంది అనొచ్చు, మామూలు వ్యక్తులు చేసేదానికి ఒక పాస్టర్ స్థానంలో ఉండి చేసేదానికి చాలా తేడా ఉంది. మేము దేవుని బిడ్డలము అని చెప్పుకునే వ్యక్తులు తప్పు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నేను క్రైస్తవులను అందరినీ తప్పు పట్టట్లేదండి, కొంతమందిని మాత్రమే తప్పు పడుతూ ఉన్నా. హిందూ దేశంలో హిందూ గుడి కట్టొద్దు అని అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే సర్టిఫికేట్స్ మార్చుకోకుండా
మరి ఏం జరుగుతుందనేది ఒక్కసారి మనందరం పునరాలోచన చేసే స్థితిలోకి రావాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా దుప్పటి ముసుగేసుకొని నిద్రపోతున్నటువంటి వ్యక్తులంతా మేల్కొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో క్రైస్తవం ప్రవేశించినప్పుడు హిందువులు కూడా ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు, నువ్వెవరు ఈ దేశంలోకి వచ్చి క్రైస్తవ మిషనరీ పెట్టడానికి అని అడుగుంటే ఇవాళ రఘురామకృష్ణం గారికి ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈ దేశంలో క్రైస్తవ మతం ప్రవేశించినప్పుడే హిందువులు అలర్ట్గా ఉంటే ఈరోజు ఒక్క హిందువు కూడా లేడండి గుడి కట్టొద్దు అని అనేవాళ్ళు కాదు. వలస పాలకులు ఈ దేశానికి మతాన్ని తీసుకొస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులు వలస పాలకులు తీసుకొచ్చిన మతాన్ని మీరు అవలంబించకూడదు అని నియమాలు పెట్టినట్టయితే ఈరోజు మా ఏరియాలో ఒక్క హిందువు కూడా లేడండి గుడి కట్టడానికి వీలు లేదు అని వాళ్ళు అనేవాళ్ళు కాదు. దానికి కారణం ఏంటి? హిందువులు ముసుగేసుకొని నిద్రపోతారు. ఈరోజు క్రైస్తవులు వలస వచ్చినటువంటి అన్య మతాలు ఈ భూమి మీద కోటాను కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందూ మతాన్నే వ్యతిరేకిస్తున్నారు అంటే ఒకప్పుడు హిందువులు స్వేచ్ఛగా అందరినీ ఆహ్వానించి భుజాలను ఎక్కించుకున్నారు. ఈరోజు మీ భుజాల మీద ఉండి మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తున్నారు. ఇదే మాట ఈ దేశంలో అన్య మతాలు ప్రవేశించినప్పుడు హిందూ గనక వ్యతిరేకించినట్లయితే ఇవాళ క్రైస్తవులు మా ఊర్లో ఒక్క హిందువు కూడా లేడు గుడి కట్టొద్దు అని అడిగేవారు కాదు. ఏం జరుగుతోంది అంటే హిందువులు ప్రతి విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. వేరే మతాలు వాళ్ళు వచ్చి మననెత్తిన ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు. నీ ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాడికి ఒక పూట భోజనం పెట్టి పంపించేయి. నీ కుటుంబ సభ్యులు వాడి ఆలోచనలతో అనుగుణంగా నడిచే విధంగా మార్చావు అంటే రేపు నీ ఇంటిని ఆక్రమించి నిన్నే బయటికి వెళ్ళిపోమంటాడు. వాడు నీ ఇంట్లోకి ఒక పూట భోజనానికి గతి లేక వచ్చాను అనే విషయం మర్చిపోయి నిన్నే బయటికి దోసేస్తాడు. ఈరోజు భారతదేశంలో అదే జరుగుతుంది. వలస పాలకులు తీసుకొచ్చినటువంటి మతాన్ని ఇక్కడున్న వ్యక్తులు కొంతమంది అవలంబిస్తుంటే వద్దు అని చెప్పలేని ప్రబుద్ధులు అప్పట్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అప్పుడు హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులు, డబ్బు కలిగినటువంటి వ్యక్తులు, సమాజంలో గొప్ప పేరు ఉన్నటువంటి వ్యక్తులు, గొప్ప కులంలో పుట్టినటువంటి వ్యక్తులు పోతే పోనీండి వాడేగా పోయాడు, మన కులం వాళ్ళు ఎవరు ఆ మతంలోకి మారట్లేదు కదా అని సంతోషపడ్డారట. అది చరిత్ర, మనకు తెలియదు. మేబీ జరిగింది అని పుస్తకాల్లో చదువుకోవటమే తప్ప హరిజనుల్ని, గిరిజనుల్ని, ఉన్నత కులంలో పుట్టినటువంటి బ్రాహ్మణులు వ్యతిరేకించారు, గుళ్ళోకి రానివ్వలేదు, ఆలయ ప్రవేశం ఇవ్వలేదు అని కొన్ని గ్రంథాలు ఏవో చెబుతూ ఉన్నాయి. అదే వాళ్ళు అప్పుడు ఆ దరిద్రులు అలా చేయకుండా ఉన్నట్లయితే ఈరోజు దేశానికి ప్రమాదం ఉండేది కాదేమో. పోనీ గుడిలోకి రానియకపోయారు, వీళ్ళని వేరే మతంలోకి మారకుండా ఉండేలాగా వారి ప్రాంతాల్లో గుడులు నిర్మించి మీరు కూడా దేవుణ్ణి పూజించుకోండి, మీరు కూడా అర్హులే అన్నట్లయితే ఈరోజు దేశానికి పరిస్థితి వచ్చేది కాదు అనేది నా అభిప్రాయం. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ఉపయోగం అండి? దాని గురించి సరైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు, అలాగే ప్రజలు, కొంతమంది క్రైస్తవంలోకి వెళ్ళిన వ్యక్తులు ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రన్ స్టూడియోస్.